లో బ్యాంకుల కార్యక్రమాలకన్నీ శంకుస్థాపనలు జరిగాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. I really appreciate Madam for extraordinary performance. ఈ రోజు ఇంకొక ప్రధానమైన కార్యక్రమం మీరు చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తో ఒక MOU చేశాం. 5 ఎకరాల భూమి కూడా ఇచ్చాం. ఇక్కడ ప్లానెటోరియం ఎడ్యుకేషన్ సెల్ ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుకొచ్చారు. మైసూరు తర్వాత ఇక్కడ స్టార్ట్ చేశారు. మేడం గారికి ఎప్పుడు క్రియేటివ్ అంటే చాలా ప్యాషన్. నేను పోయినప్పుడు అక్కడ చేశాను, ఇక్కడ కూడా చేస్తే బాగుంటుందంటే నేను ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూత్. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే అనేక ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అధిగమించడానికి మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్కి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బైఫర్కేషన్ అయింది. నూతన రాష్ట్రం, అగ్రికల్చర్ ఎకానమీ, అర్బన్ పాపులేషన్ లేదు, అసలు రాజధాని లేదు. నాలెడ్జ్ ఎకానమీ కూడా హైదరాబాద్కే పరిమితమైంది. ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడికక్కడ ఏ విధంగా ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలని 10 సంవత్సరాల మునుపు జరిగిన బైఫర్కేషన్, తర్వాత ఫర్దర్గా జరిగినటువంటి డ్యామేజ్, ఈ రెండు కూడా ఫ్లెక్సిబిలిటీ లేని పరిస్థితికి వచ్చింది. ఇక్కడే బ్యాంకర్స్ ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో తిరిగి బ్యాంకు రుణాలు కూడా పేజీ లేని పరిస్థితికి వచ్చాం. ఇప్పుడిప్పుడు అవన్నీ రివైవ్ చేస్తున్నాం. ఎక్కడ చూసినా అన్ని జరిగే పరిస్థితి వచ్చింది. అయితే ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ చేయగలిగామంటే వెంటిలేటర్ పై నుండే ఆంధ్రప్రదేశ్ ఎకానమీని బయట తీసుకొచ్చిన ఘనత కేంద్రానిది. దానికి నాయకురాలు నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేషెంట్ అయితే బయట రాగలిగాం, కానీ ఇంకా కూడా నిలదొక్కోవాల్సిన అవసరం ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది. అగ్రిటెక్ మీద ఫోకస్ చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఇంకొక పక్కన లేటెస్ట్ టెక్నాలజీస్ పైన ఫోకస్ చేస్తున్నాం. అందుకే కేంద్రం తీసుకున్న అన్ని రిఫార్మ్స్ అడ్వాంటేజ్ తీసుకుని ఈరోజు ఏరోస్పేస్ సిటీ, స్పేస్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, లేకపోతే డ్రోన్ సిటీ, లేకపోతే ఎలక్ట్రానిక్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, you name anything in India, even semiconductor, everything we are launching. I am confident with all our initiatives, Andhra Pradesh will emerge one of the best in future. I don't have any doubt about it. అలాంటి సందర్భంలో ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే ఈరోజు ఇక్కడుండే రైతులను కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటున్నానంటే మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్న 56,000 కోట్ల రూపాయలు విలువైన 95 ప్రాజెక్టులు ప్రారంభించాం. ఇప్పుడు తొందరలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తవుతుంది. అదే సమయంలో నిన్నే అమరావతి CRDA ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా 2028 కల్లా పూర్తి చేయడం. కేంద్రం కూడా రైల్వే లైన్ కూడా క్రియేట్ చేశారు. ఈ సిటీకి దగ్గర 7 నేషనల్ హైవేస్ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కానీ పూర్తి కాగలిగితే నా ఆలోచన ఒకటే, ఆ రోజు హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, 2 సిటీలు ఉంటే 3వ సిటీ యాడ్ చేశాం. హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే దానికి సైబరాబాద్ యాడ్ చేశాం. ఇట్ ఈజ్ ఎ గ్రీన్ ఫీల్డ్ సిటీ. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గ్రీన్ ఫీల్డ్ సిటీ డెవలప్ చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, బట్ డిఫికల్ట్. ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. టుమారో భారతదేశం గర్వపడే విధంగా ఈ అమరావతి రూపుదిద్దుకోవడం గ్యారంటీ అని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. యు నేమ్ ఎనీథింగ్,
green buildings, green energy, and also all water అయితే plenty of water, blue, green, and also beautification. If you see nowhere in the country this type of hills, all these combinations we are going now, all utilities underground, that is duct, no cutting of roads. We are going to spend huge amount of money on green cover and also net zero. These are all the new concepts we are bringing. Ultimately, except green energy, even regular power we may not use in Amaravati. That is the speciality in Amaravati. I'm very happy to announce all of you, all bankers, after retirement, this will be the city you have to settle here. You will have more premium of 20-30 years lifespan. That is our guarantee. It is going to happen. This will be the best city. We are going to make it. As on today, మీరు చూస్తే WIT, SRM, NID, BITS Pilani, India International University of Legal Education and Research, ఇవే కాకుండా ఇంకా చాలా యూనివర్సిటీస్, ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ అన్ని అమరావతికి వస్తాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటర్ వచ్చింది, జనవరికి అంతా స్టార్ట్ చేస్తాం. ఆల్ బ్యాంక్స్ ఆర్ అవేర్ ది వాల్యూ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్. కాబట్టి రాబోయే రోజుల్లో అక్కడనే మీకు ఒక టవర్ కూడా ఇచ్చి అవసరమైతే ఆల్ యువర్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా సేఫ్గా చేయాలనో చేసే పరిస్థితి వస్తుంది. దిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ, విల్ బి డిఫరెంట్ కంపేర్ టు ఆల్ యువర్ ఆపరేషన్స్. ఆల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఏం చేయగలుగుతామో చేసే విధంగా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆ రోజు మీకు యూపీఐ తీసుకొస్తే ఈరోజు వేరే దేశాలు మన మీద ఆధారపడే ఆ ప్రోడక్ట్కి మన మీద ఆధారపడే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు మనం రిఫార్మ్ తీసుకొస్తే, ఏదైతే టెలికమ్యూనికేషన్ రిఫార్మ్ తీసుకొస్తే, ఇప్పుడు 4G మనం ప్రోడక్ట్ని తయారు చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి చాలా వస్తాయి. నిన్న కూడా సిఐఐ పార్ట్నర్షిప్లో 36 MOUలు చేశాం. 44,743 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. అల్టిమేట్గా ఎనీ లేటెస్ట్ టెక్నాలజీస్, అమరావతి విల్ బి ఏ హబ్. క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, ఇలాంటివన్నీ చేయడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఫైనల్గా ఇండియా నాకు ఏమాత్రం అనలేదు, 2047కి నెంబర్ 1 సిటీగా తయారవుతుంది, నెంబర్ 1 కంట్రీగా తయారవుతుంది. అయితే అందులో 2047కి ఇండియాని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన రోల్ ప్లే చేస్తుందని చెప్పి కూడా ఈ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఈరోజు చాలా సమస్యలు. సౌత్ ఇండియాలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ. 25 years back, I started knowledge economy in Hyderabad. Infrastructure, knowledge economy, IT, biotechnology, pharma, everything we started. Now I am starting with zero or minus. But with the Government of India support recently, Madam, I am very happy. ఈ స్టేజ్ నుంచి మీరు పోలవరం ఏ విధంగా రీస్ట్రక్చర్ చేశారో నేను చూశాను. ఆశ వదులుకున్న పోలవరాన్ని మళ్ళీ డయాఫామ్ వాళ్ళు కూడా కొత్త, మీరు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మీరు డ్యామేజ్ అయ్యింది. దీనివల్ల భవిష్యత్తులో చాలా సమస్యలుంటాయి. అదనంగా డబ్బులైనా పర్వాలేదు అంటే దగ్గర 400 కోట్లతో ఒక డయాఫామ్ వాళ్ళు కట్టి దాన్ని రిపేర్ చేస్తే 200-300 కోట్లు అవుతుందంటే కాదు, కొత్తగా వెళ్ళమని
అదనంగా 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. ఐఎమ్ అష్యూరింగ్ యూ by 2027 before March, we wanted to complete the project and we want to dedicate to the nation. That is our commitment. We are working. 2028కి మీ అందరి సహకారంతో అమరావతి ఒక స్థాయికి వస్తుంది. ఇంకొక పక్కన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఎన్నో ఉద్యమాలు జరిగాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి ఆ ప్రాజెక్టు